అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేయసకి. ఇక ఇప్పుడు అంతే, భయం ఉన్న ప్రేమ కూడా ఉంది కాబట్టి రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ అతను ఎలా రియాక్ట్ అయినా కూల్గానే ఉండాలని నిశ్చయించుకొని, సార్ ఛాంబర్ రాగానే మే ఐ కమిన్ సార్ అనింది. ఎదురుగా చైర్లో కనిపించలేదు సార్. అదేంటి, క్యాబిన్లో లేరా అనుకుంటూ మెల్లగా లోపలికెళ్ళి చూడగానే స్టాప్ దేర్ అన్న బేస్ వాయిస్ వినిపించగానే అదిరిపడింది ఆరు. బాబు సిగారు పీలుస్తూ ఒక్కో అడుగు ముందుకేస్తుంటే టెన్షన్తో వెనక్కి అడుగులు వేస్తూ ఉంది ఆరు. ఆటోమేటిక్గా డోర్స్ లాక్ అయ్యాయి. డోర్ క్లోజ్ అవ్వగానే తల తిప్పి చూసిన ఆరు భయంతో వణికిపోతూ తన ఎదురుగా ఎవరో ఉన్నట్లు అనిపించి తల తిప్పి చూసిన ఆరు బాబు రెడ్ పెయింట్ వేసుకున్నవాడిలా ఫేస్ అంతా ఎర్రగా మారి రుద్రుడిలా కళ్ళు ఉరిమి చూస్తున్న హర్షిత్ని చూడగానే భయంతో చెమటలు పట్టేస్తున్నాయి. సెకండ్లో ఆమె గోడకు అతికింది. దెబ్బకు బిక్క చచ్చిపోయింది ఆరు. ఎక్కడికెళ్ళావు అన్నాడు అర సెంటీమీటర్ గ్యాప్లో నిలబడి. అది సార్, మా అత్తయ్యకి ఒంట్లో బాగాలేకపోతే వెళ్ళాల్సి వచ్చింది అని ఒక్కో మాట కష్టంగా పలుకుతుండే షడాప్ అని చెయ్యి గట్టిగా గోడకి నొక్కి, నాకు చెప్పకుండా ఎందుకెళ్ళావే? మీరు అలసిపోయి పడుకున్నారని వెళ్ళను సార్, నిజం చెబుతున్నాను, ప్రామిస్ అంటూ తల మీద చెయ్యి వేసుకుంది. ఆ చెయ్యి తీసి గోడకి అదిమాడు అనింది నొప్పికి. డోంట్ షౌట్. అంత వెర్రి వెదవలా కనబడుతున్నానా? నిజం చెప్పవు, ఎక్కడికెళ్ళావు? నిజం సార్, మా అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళాం అని చిన్నగా నవ్వింది. ఆమె నవ్వులో ఏదో దాస్తుందని అర్థమవుతోంది హర్షిత్కి. ఆమెను వదిలి దూరం జరిగాడు. అయితే మీ అత్తయ్య వాళ్ళింటికి వెళ్ళాను అంటావు? అవును సార్, నిజం చెబుతున్నాను అనింది మూతి ముద్దుగా పెట్టి. సరే కానీ నీ జాబ్ లేదు ఇక్కడ అన్నమాటకి షాకింగ్గా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది. అదేంటి సార్, నేను రిజైన్ చేయలేదు కదా? నువ్వు రిజైన్ చేయలేదు కానీ నేనే నిన్ను జాబ్లో నుండి పీకి పడేసా. అదేంటి, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇంతకంటే గొప్ప జాబ్ ఇచ్చాను నీకు అంటున్న హర్షిత్ని వింతగా చూస్తూ ఉంది ఆరో. అదేంటి సార్, గొప్ప జాబ్ అంటే? పిఏ కంటే గొప్ప జాబ్ ఏముంటుంది చెప్పు? ఆఫీస్లో కాదు, నా ఇంట్లో అనగానే పాప ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇంట్లోనా? ఇంట్లో ఏంటి? నిన్న పేపర్లో చూడగానే ఇంట్లో నుండి పారిపోయావు కదా. పేపర్లో పడిన దానికి నేను సార్థకం చేసుకోకూడదా? సో మెకానికల్గా ఉన్నాం కదా ఇన్ని రోజులు, ఇప్పుడు పర్సనల్ లైఫ్లోకి ఎంట్రీ అవుదాం, ఏమంటావ్ అనగానే ఒక్కసారిగా పాప బుర్ర గిర్రన తిరిగింది హర్షిత్ మాటలకి. సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? కరెక్ట్గానే మాట్లాడాను కదా. నువ్వు సైన్ చేశావు, ఇప్పుడు పిఏగా ఉండాల్సిన కర్మ నీకేంటి? నా బెడ్ మీద నా కోరికలు తీర్చడానికి నేను ఓపెన్ చేసుకున్నాను. ఛీ, ఏం మాట్లాడుతున్నారు? అవును, నువ్వు ఛీ అన్నా చా అన్నా నువ్వు జాబ్ చేయాల్సింది ఆఫీస్లో కాదు, నా బెడ్రూమ్లో. జాబ్ చేయాల్సిన కర్మ నీకేంటి చెప్పు? అతను మాట్లాడిన మాటలకి కోపం వస్తుంటే షట్ అప్ అంటూ అరిచింది. అరిచిన ఆమె చెంప మీద ఒక్కటి చాడు. తుల్లిపడింది ఆరు. ఆమె రెక్కపట్టి సరిగ్గా నిలబెట్టి, ఏంటి పేలుతున్నావు? నువ్వెక్కడికెళ్ళావు నాకు తెలియదు అనుకుంటున్నావా అంటూ ఆమె మీద ఉన్న చున్నీని లాగిపడేసి ఆమె మెడలో ఉన్న పసుపు తాడిని చూడగానే బాబు కళ్ళు బగబగా మండుతున్నాయి. అతని ఫేస్ చూడాలన్నా వణికిపోతూ ఉంది ఆరు. ఇది ఎవడు కట్టాడే? కళ్ళు పెద్దవి చేసి చూస్తుందే కానీ సమాధానం చెప్పట్లేదు. చెప్పు, ఎవడు కట్టాడు అంటున్న అతడి కంచు కంఠానికి ఉలిక్కిపడి, భయపడితే భయపడతాడు అని. ఎవడు కడితే మీకెందుకు సార్? ఇది నా పర్సనల్ లైఫ్. మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. అడగడానికి మీరెవరు? అయినా నిన్న పేపర్లో వచ్చిన దానికి ఏం సమాధానం చెబుతారు అంటున్న పాప ఇంకో బుగ్గ బూరె చేసి పీక పట్టి పైకి లేపి, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ గట్టిగా నొక్కుతుంటే కళ్ళల్లో నుండి నీళ్లు పటపటారాలి అతని చేతుల మీద పడుతున్నా వదల్లేదు హర్షిత్. నన్ను కాదని పెళ్లి కూడా చేసుకొని వచ్చావా? ఇంత సిల్లీగా ఎలా ఆలోచించావు? నువ్వు పెళ్లి చేసుకుంటే నీ జోలికి రాను అని చాలా పెద్ద ప్లానే వేశావు. నువ్వు చాలా గ్రేట్, చాలా తెలివుంది నీకు. నన్ను కలిసినప్పటి నుండి నీకు నేను బాగానే అర్థమయ్యాను అని ఇంకాస్త గట్టిగా నొక్కుతూ ఉంటే, నువ్వు నాలో కరగడానికి ఈ తాళి నాకేమైనా అడ్డా?
అంటూ కళ్ళెగరేసి ఆమెను చూడగానే ఊపిరి సలపక గుడ్లు తేలేసింది. ఇంకో సెకండ్ అలాగే పట్టుకుంటే చస్తుంది అని విసురుగా వదిలి, నిన్ను ఇలా కాదే, చెబుతా నీ పని. ఇప్పటి వరకు నీ ఇష్టంతో నీ దగ్గరికి వద్దామనుకున్నా, నీతో బెడ్షీట్ చేసుకుందామనుకున్నా కానీ నువ్వు అలా కానివ్వవు కదా. ఇప్పుడు నేను ఫిక్స్ అయ్యా. ఎవడు ఆపుతాడో నేను చూస్తాను. నీ ఇష్టంతో నాకు పని లేదు. ఇప్పటి వరకు నా ప్రేమను మాత్రమే చూసావు. ఇప్పటి నుండి నాలోని బీస్టుని చూపిస్తా పదా అంటూ ఆమె చేయి పట్టుకోగానే వదలండి అంటూ గింజుకుంటూ ఉంది. అతని ఉడుం పట్టుకు కదల్లేదు. ఆరు లిఫ్ట్లో కిందకి వచ్చి ఆమె చేయి పట్టి కార్లో కుదేశాడు. అంత ఫోర్సుగా నెట్టేసరికి కార్ డోర్ గీసుకొని అనింది. అయినా అవేవి మన బాబుకి పట్టవు కాబట్టి కార్ని వాయువేగంతో తీసుకెళ్లి పోర్టికోలో కార్ పార్క్ చేసి కార్ డోర్ ఓపెన్ చేసి ఆమె చేయి పట్టి బరబరా లాక్కెళ్ళి అతని బెడ్ మీద పడేసి డోర్ క్లోజ్ చేసి ఆమె మీద ఉన్న చున్నీని లాగి మెడలో ఉన్న తాళిని చూస్తుంటే కళ్ళు చింతనిప్పుల్లా మారుతున్నాయి. అతనికి దవడ కండరాలు కదులుతున్నాయి కోపంతో. ఇది ఎవడు కట్టాడే? చెబుతావా చంపేనా? అందుకే చెప్పను, నాకు చాలా ఓపిక తక్కువ. పరీక్షిస్తున్నావు నువ్వు, చెప్పు అంటూ ఆమె రిస్టు పట్టుకొని గట్టిగా నొక్కుతుంటే నొప్పిని భరిస్తుందే కానీ నోరు విప్పట్లేదు. చెబుతావా? వాడెవడో నేనే తెలుసుకొని చంపేనా? నువ్వు చెప్పినా చంపేస్తావు, చెప్పకపోయినా చంపేస్తావు. చెబితే కాస్త తొందరగా పోతాడు, చెప్పకపోతేనైనా ఒకరోజు ఎక్కువగా బ్రతుకుతాడు. ఆహా, వాడి మీద అంత ప్రేమ ఉందా? భారత స్త్రీకి తాళి కట్టిన భర్త మీద కాక ఇంకెవరి మీద ఉంటుంది ప్రేమ అంటున్న ఆమె మాటలకి చిరాకొస్తుంటే దవడలు వత్తిపట్టి, ఏంటి భర్త? ఎవడు భర్త? అలాంటి వర్డ్ వేరే మగాడి గాలి కూడా సోకకూడదు అని చెప్పాను. నువ్వు భర్త అనుకుంటున్నావు కదా. ఇది నీ మెడలో ఉన్నంతసేపు వాడు నీకు భర్త అవుతాడు. లేకపోతే అని కళ్ళెగరేశాడు. గట్టిగా పట్టుకుంటుంది దానిని. ఆ చేతిని ఫోర్సుగా విసిరికొట్టి తాళిని తెంపి అవతల పడేశాడు. అది వెళ్ళి హ్యాంగింగ్కి తగులుకుంది. అలా తెంపగానే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, సార్, ఏం చేస్తున్నారు మీరు అంటూ అతన్ని నెట్టడానికి ట్రై చేస్తోంది ఆరు. నిన్ను ఇలా కాదే, నిన్నిలా వదిలేస్తే ఇలాంటిదేదో తిక్క పని చేసి నాకు దూరంగా వెళ్ళడానికి ట్రై చేస్తావు. శాశ్వతంగా నువ్వు నా దగ్గరే ఉండాలి అంటే ఇది ఒకటే మార్గం అంటూ ఆమెని కన్నింగా చూడగానే ఏం చేస్తాడో అని గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఆరుకి. ధైర్యాన్ని కూడగట్టుకొని ఏం చేస్తారు అనింది. ఏం చేస్తానా? చెప్పేది కాదు, చేసి చూపిస్తా అంటూ అతడి కోట్ తీసి పక్కన పడేసి షర్ట్ బటన్స్ ఒక్కోటి రిమూవ్ చేసి షర్ట్ కూడా తీసేసి పాయింట్ బెల్ట్ తీస్తుంటే అతనేం చేస్తాడో అర్థమైన ఆరు, సార్ ప్లీజ్ మీ కాలు పట్టుకుంటాను, నన్నేం చేయొద్దు అంటూ బ్రతిలాడుతోంది. నో బేబీ, నిన్నిలా వదిలేస్తే నా కుంప ముంచుతావు. నీ మీద నాకు నమ్మకం లేదు. ఇన్ని రోజులు నీ ఇష్టంతో నీతో కలవాలనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతోంది నీ ఇష్టంతో పని లేదు అని. అనుకుంటూనే పాయింట్ కూడా రిమూవ్ చేసి ఆమెను చేరాడు. ఆమెకి ఒంట్లో వణుకు పుడుతోంది. మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్నేం చేయకండి సార్ అంటూ బ్రతిలాడుతోంది. షడప్, నేనేం చేసినా నోరు మూసుకొని చూడు. కాదని నీ నోట్లో నుండి ఒక్క వర్డ్ వచ్చినా ఇక్కడే చంపి బొందలగడ్డలో పాతి పెడతా అని ఆమె డ్రెస్ వెనుక ఉన్న జిప్ని తీసి భుజాల నుండి రిమూవ్ చేస్తుంటే గట్టిగా పట్టేసుకుంది. సార్ ప్లీజ్ అంటూ అతన్ని కన్నీళ్లతో అర్థిస్తోంది. ఆమె మాటలు అతని చెవికి ఎక్కడం లేదు. ఆమె మీద ఉన్న డ్రెస్ని తీసి పడేసి ఆమె మీదకి చేరుతుండగా బెడ్షీట్ టక్కున కప్పేసుకుంది ఆరో. ఆ బెడ్షీట్ని తీస్తుండగా ఆమె బలాన్నంతా యూజ్ చేసి బెడ్షీట్ని తీసేయకుండా ఇంకా గట్టిగా పట్టుకుంది. సరే అయితే అని బెడ్షీట్ని తీసేయకుండా అందులోకి దూరిపోతాడు. ఇప్పుడోకేనా అనగానే గతుక్కుమంది. మీరసలు మనుషులేనా? ఒక ఆడపిల్లని బలవంతంగా ఇలా చేయడానికి సిగ్గనిపించట్లా? నాకుంటే కదా అనిపించడానికి. మీ చెల్లెల్ని కూడా ఎవడైనా ఇలా బలవంతం చేస్తే ఏం చేస్తారో అక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. అంటే మీ చెల్లికో న్యాయం, నాకో న్యాయమా? న్యాయమా అంటే ఏంటి? దానికి నాకు పెద్దగా పరిచయం లేదు. నువ్వు మాటల్లో పెట్టి నన్ను డైవర్ట్ చేయాలనుకుంటున్నావేమో. ఈరోజు నీ అందాలని రుచి చూడకుండా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అంటూ ఆమె మీదకి చేరిపోయి, ఎంత పెద్ద ప్లాన్ వేశావే, పెళ్లి చేసుకుంటే నా జోలికి రాడు అని
బాగానే ఆలోచించావు, కానీ నేను అవన్నింటినీ పట్టించుకోనని నీకు తెలియదు పాపం అంటూ ఆమె మెడవంపులో పంటిగాటు పెట్టగానే నొప్పికి అమ్మ అనింది. నేను ఇచ్చే పెయిన్ని భరించాలి కానీ అరవకూడదు అని ఆమె ఒంటి మీద పెట్టే పంటిగాట్లకి నొప్పితో కళ్ళల్లో నుండి నీళ్లు జలజల రాలి బెడ్ మీదకి ఇంకిపోతున్నాయి. ఆమె చెస్ట్ మీద పంటిగాటు పెట్టగానే, ఇందుకిలా నన్ను బాధ పెడుతున్నావు? పెళ్ళి అనేది నా పర్సనల్, మీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు? నేను ఎలా పోతే మీకేంటి అంటున్న ఆమె మాటలకి ఇంకా కోపం వస్తుంటే అతనిలోని బీస్ట్ బయటకు వచ్చి ఆమె నడుం దగ్గర గట్టిగా కొరికాడు. తెల్లగా ఉన్న స్కిన్ కాస్త అతడి ఘాటుతో రెడ్డిష్ కలర్లో మారిపోయింది. ఇలా చేసే కంటే సింపుల్గా చంపేసేయండి, మీకు నాకు ఎలాంటి బాధ ఉండదు. నిన్ను మామూలుగా చంపేస్తే నా ఈగో ఎలా సాటిస్ఫై అవుతుంది? నిన్ను క్షణానికో నరకం చూపించి చంపేస్తా, శాశ్వతంగా కాదు అంటూ కాస్త కళ్ళని పైకి తేగానే సగం కప్పి ఉన్న ఇన్నర్ని చూసి ఈవిల్ స్మైల్ ఇస్తూ దాని మీద చెయ్యి వేయగానే 6 చేతులు ఆమె ఎద భాగాన్ని కప్పుకొని గట్టిగా ఏడుస్తూ, ఆ తాళి ఎవడూ కట్టలేదు, నేనే కట్టుకున్నాను అనింది ఉక్రోషంగా. ఆఫ్టర్ సమ్ టైమ్ చెమటలు కక్కుతున్న శరీరంతో టవల్తో బాల్కనీలో నిలబడి సిగర్ పీలుస్తూ పఫ్ మీద పఫ్ ఊదుతూ రాడ్ మీద చేతిని బలంగా బిగిసి అతని కోపాన్ని అలా కంట్రోల్ చేసుకుంటున్నాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. జర్నీ వల్ల చాలా అలసిపోయాను. రేపు మార్నింగ్ ఎర్లీగా ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.